మంచిగా ఉన్నారా? ఇక ఇయ్యాల మంచి మంచి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురు. వస్తున్నారంట అన్ని రాష్ట్రాల పెద్ద లీడర్లు. సచివాలయంలో చేసుకున్నారు సంబరాలు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు పడ్డారట బాధలు. కేసీఆర్ ని చూడనీకే 9 బస్సులలో వచ్చిర్రు జనాలు. సొంతూరోళ్ళు అని తెలిసి కూడా వెళ్ళలేదట బయటకు. కేసీఆర్ ఓడిపోనికే గదే కారణం అంటున్న సాయన్న. 2023లో ఒంటి చేత్తోని కష్టపడి గెలిపించిందంటే ఎంత గ్రేట్ చెప్పు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేస్తాడులా. దాని కొరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సుతా దబ్బ చేస్తుర్రు. అయితే ఇక ఈ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ పెద్దలు అట్లనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు గిట్లా షాన్నే లిస్ట్ ఉన్నదుల్లో చూడురి మీరు సుతా. ఇక తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు 7 తారీఖు మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలైన సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం, మల్లికార్జున ఖర్గే సారు, కేసీ వేణుగోపాల్ సారును ప్రత్యేకంగా ఆహ్వానించిండు. గట్లనే రాజకీయ ప్రముఖులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, అశోక్ చౌహాన్, స్టాలిన్, చిదంబరం, మీరా కుమారి, దిగ్విజయ్ సింగ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, కోదండరాము, గాదె ఇన్నయ్య, హరగోపాల్, రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించిండు సారు. ఇక వీళ్ళతోని హైకోర్టు చీఫ్ జస్టిస్, అమరవీరుల కుటుంబాలు, వివిధ కుల సంఘాలు, మేధావులకు ఆహ్వానం అందజేసిండు సారు. కొంతమంది ఎంపీలను కూడా ఆహ్వానించిందట. ఇక అటెంక రేవంత్ సార్ కు కంగ్రాట్స్ చెప్పిండు రాహుల్ సారు. రేవంత్ ప్రభుత్వంలోనే ప్రజాప్రభుత్వం నిర్మాణం అవుతుందని, ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ట్విట్టర్ పీటలో ట్వీట్ చేసిండు రాహుల్ సారు. సచివాలయానికి ఎంతో మంది నాయకులు గెలిచి ముఖ్యమంత్రులు వస్తారు, ఓడిపోయిన వాళ్ళు పోతారు. అట్లనే అక్కడ పనిచేసేటోళ్లకు పెద్ద తేడా ఏముండదు. ఎవరొచ్చినా కానీ వీళ్ళ పని వీళ్ళకే ఉంటుంది కదా. కానీ ఈసారి మాత్రం సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళందరూ కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి గిట్ల వెల్కమ్ చెప్పిర్రు చూడుర్రి. ఈడ చూడుర్రి సంబరాలు గట్టిగానే అవుతున్నాయి కదా. ఏదో పెళ్ళో ఇంకేదో ఫంక్షన్ అనుకునేరు. వెనక చూడుర్రి చక్కగా. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా కట్టిన సచివాలయం దాని ముంగట డాన్స్ ఆడుతుర్రు. ఎవరు కావచ్చు అనుకుంటుర్రా ఏంది? అది గిట్ట అండ్ల పని చేసే ఉద్యోగులులా. ఈరోజు మాకు తెలంగాణ ఫస్ట్ వచ్చింది అనుకుంటున్నాము. దొరల పాలనకు నిరంకుశ పాలనకు అంత చెప్పాము. సాలు దొర, సెలవు దొర, ఇక పో దొర. ఈరోజు రేవంత్ అన్న కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ప్రతి ఒక్క ఉద్యోగుల ఎంప్లాయీస్ అన్ని కోరికలు తీరుస్తాడని ఆనంద బాష్పడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణ వచ్చింది మా గురించి కాదు, దొరల గురించి తెలంగాణ వచ్చింది. మా ఉద్యోగస్తుల గురించి ఎవరు పట్టించుకోలేరు. సెక్రటరియట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రతిది ఒక్కటి ఇష్యూ అయ్యేది మా దగ్గర నుంచే. అసలు మమ్మల్నే ఒకలాగా దూరం పెట్టారు. వీడంతా రాజా పరిపాలన నడుస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసి ఆయన మేమందరం సపోర్టింగ్, ఎంప్లాయీస్ అంతా సపోర్టింగ్ గా ఉంటామండి. ఎవరిని మాట్లాడనియలే, ప్రెస్ వాళ్ళనే లోపల రానియలే, ప్రెస్ వాళ్ళని రానియలే, మామూలు పబ్లిక్ ను కూడా ఇంటర్ కానియలే. అటువంటిప్పుడు అట్లుండే పరిస్థితి. దొరల రాజ్యం అట్లనే ఉంటుంది కదా. దొరల రాజ్యం పోయింది, ఇలా మేము స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాం. అంటే స్వేచ్ఛ అనేది అంత లేకుండే, ఎవరు ధైర్యంగా ఏమి చెప్పలేకపోతుండే. ఏం మాట్లాడినా లోపలే, బయటకైతే ఏమి మాట్లాడేది కాదు. అసలు లేదు, వాట్సాప్ అనేది లేదు, ఎక్కడిదక్కడ ఆపేస్తుండే. అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రేవంత్ సార్ మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మాకు సేఫ్ గవర్నమెంట్స్, పబ్లిక్ కి మంచి గవర్నమెంట్ మాకు కావాలి సార్. 10 years పబ్లిక్ చాలా విసిగిపోయారు. రేవంత్ సార్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ మా ఎంప్లాయీస్ ని కొంచెం గుర్తుపెట్టుకోండి.
మనం ఆంధ్ర పరిపాలన నుండి వివక్ష ఎదుర్కొన్నామని మనం రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. కానీ అంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము. సచివాలయంలో కూడా మేము ఒక నియంతృత్వ ధోరణితోటి మా సమస్యలను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నాయకత్వం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. వాళ్ళే అసోసియేషన్ అని చేసుకున్నారు. కాబట్టి మేము ఎవరము మా సమస్యలు ఏమీ చెప్పుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మేము కొత్త అసోసియేషన్ ఎలక్షన్స్కు పోయి కొత్త అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని మాకు ఇంతవరకు 10 సంవత్సరాలలో ఉమెన్ అసోసియేషన్ లేదు. ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే ఉమెన్ అసోసియేషన్ లేదు. ఇన్ని దినాలు సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళు హరగోసపడ్డారట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు బానిసల లెక్క చూసిర్రు. సమస్యల కోసం సీఎం కేసీఆర్ ను కేటీఆర్ లను కలవాలని చూస్తే బలవంతంగా రూమ్లో పెట్టి తాళాలేసిర్రు. యూనియన్లు అసోసియేషన్ల పేరిట ఇన్ని రోజులు తమ గొంతు నొక్కి ఇబ్బంది పెట్టిర్రు. ఇప్పుడు సర్కార్ మరి కొత్తగా కాంగ్రెస్ కెంచి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అత్తాండు. ఇక అలా బాధలు తీరుతాయని గిట్లా స్వీట్లు పంచుకుంటా డాన్సులు చేసుకుంటా సంబరాలు గట్టిగానే చేస్తున్నారులా. తెలంగాణ ఉద్యమ కాలం పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం సార్ సుత అక్కడికి వచ్చి అక్కడ కొలువులు చేస్తున్న వాళ్ళతోని మాట్లాడి మంచి చెడ్డలు అడిగి తెలుసుకొని ఇక మీడియాతోని మాట్లాడిన సారు ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇంతకాలం ఒక కుటుంబం చేతుల బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించింది. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ప్రజల్లో కనిపిస్తున్నది. ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమా వచ్చింది. ఇన్ని దినాలు ఉద్యోగులు వాట్సాప్ కాల్ల మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం వచ్చింది. ఇప్పటి సంది ఫోన్ల మీద నిఘా పోయిందని చెప్పుకుంటా గిట్లా అనుకొచ్చిండు. వాతావరణం సాహసం చేయలేని పరిస్థితి, సంఘాలన్నీ కూడా కుదేలైపోయినాయి, సరిగ్గా పనిచేయలేని పరిస్థితి సృష్టించింది. గట్టిగా మాట్లాడితే సంఘ నాయకులందరి మీద ఒత్తిడి పెట్టడం, మనకు తెలుసు కొంతమంది మీద ఏసీబీ కేసులు మోపి వాళ్ళ నోళ్లు మూయించిన సంగతి, పీడీ యాక్ట్ కింద బెదిరించిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఇన్ని రకాల వేధింపులు ఇదివరకు ఎన్నడూ కూడా ఉద్యోగస్తులు ఎదుర్కోలేదు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ అన్ని వేధింపుల నుంచి ఒక బయటపడి ఒక ప్రశాంతంగా బతికే వాతావరణం కలగటంతో ఇవాళ నిజంగా ఒక పండుగ వాతావరణం మనకి ఎక్కడ పోయినా కనబడుతుంది. అందుకనే ఇవాళ ఇక్కడ సెక్రటేరియట్ ముందు కూడా ఒక పండుగ జరుగుతుంది. మేము తప్పకుండా ఇదివరకు కూడా మేము ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చాలా ప్రయత్నం చేసినాం. ఆంధ్రలో ఉన్న ఉద్యోగస్తులందరినీ తేవాలని కూడా అడిగినాం, కానీ పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఇవాళ మేము ఒక ఆశ ఏం పడుతున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వింటది అనేది ఒక ఆశ ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి అయితే అవకాశం ఉంది. తప్పకుండా ఓ పరిష్కారానికి మార్గం ఉంటుంది. ఎప్పుడు బగ్గ తెలిసినోళ్లకు ఏమైనా జరగరాంది జరిగితే దగ్గరోళ్ళు దూరపోళ్ళు తెలిసినోళ్ళు చుట్టుపక్కల ఉన్నోళ్ళు వచ్చి ఏమైంది ఎట్లా జరిగింది అని అరుచుకుంటారు కదా మనకాడ. గట్లనే ఇప్పుడు గీ ఊరోళ్ళందరూ కలిసి గీ పెద్దసారి తానుకు పోతే చూడుర్రి ఏం చేసిండో పాపం. ఏందో బస్సుల జనాలు జోరుగొచ్చిర్రు, ఏందో చూద్దాం పారి. ఇక తెలంగాణ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సారు ఎర్రవెల్లిలో ఆయన ఫామ్ హౌస్ కు పోయిండు. 3 తారీఖు సాయంత్రంకి వెళ్ళి ఆయన ఆడికెళ్ళి బయటికి రాలేదు. బయట కార్యక్రమాలలో కూడా పాల్గొంటలేడు. ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే ఆయన ఫామ్ హౌస్ లోనే కలిసిండు. ఇక ఈ ముచ్చటకి ఇట్లుంటే ఆయన సొంతూరు చింతమడక జనాలు కేసీఆర్ సార్ ను కలిసేటందుకు ఫామ్ హౌస్ కు వచ్చిర్రు. ఏం లేదన్నా 540 మంది 9 బస్సులలో వచ్చిర్రు. అయితే వీళ్ళను పోలీసోళ్ళు గేట్ కాడనే ఆపేసిర్రు. అనుమతి ఉంటేనే లోపలికి ఓనిస్తామని వాళ్ళకి చెప్పిర్రట. దీంతో గ్రామస్తులు రోడ్డు మీదనే బైఠాయించిర్రట. ఇక ఈ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లకు అనుమతించాలని పోలీసు వాళ్ళకి చెప్పిండట. ఇక వాళ్ళు లోపలికి వచ్చుడుతోనే ధన్యవాదాలు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తది, ఎవరు అధైర్యపడొద్దని గ్రామస్తులకు చెప్పిండట. ఇక చింతమడక గ్రామస్తులకు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని కేసీఆర్ అన్నాడట.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు గెలిచిన ఆనందంలుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి మాజీలై మస్తు బాధలుండి క్యాడర్ల కొంచెమన్నా ధైర్యం నింపనీకే గిట్ల వట్టి మాటలు గట్టిగానే చెప్పిండు చూడుర్రి. ఇక నిన్న బోధని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బీఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకం గురించి మీకు తెలిసిందేగా. అగో ఇప్పుడు మళ్ళా బోధన్ ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సార్ వచ్చిండు, ఏదో మాట్లాడతాడంట. ఇనుర్రి. ఏంది సారు, ఏంది కథ? క్యాంప్ ఆఫీసులో చేసిన పని పిరికితనం, పిరికి కుక్కలు లెక్క ఏదైతే పని చేస్తా ఉన్నారో, ఇక మన దగ్గర బాసన్లు కడిగిన కుక్కలు ఉన్నారు వాళ్ళు చేసిన వాళ్ళు. అగో రెచ్చగొట్టే మాటలు చూడుర్రి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఓడిపోయినా గానీ అహంకారం తగ్గుతలేదు మీ బీఆర్ఎస్ లీడర్లకు. ఈ అంత పిరికితనం మీకు దమ్ముంటే రండి, 1 to 1 చూసుకుందాం. కానీ చూసుకోనే కదా సారు మొన్న ఘోరంగా ఓడిపోయినావు, అప్పుడే మర్చిపోయినావా ఎట్లా? రాబోయే రోజులలో మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణలో మళ్ళా రీపోలింగ్ అయితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళా ఏదైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1-2 months మీరు చూస్తారు. ఒక 2 నెలల్లో ఈ గవర్నమెంట్ నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, వాళ్ళు కొట్లాడుకొని దమ్ముకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పాలన ఈ రాష్ట్రంలో ఉండదు. పొద్దుగాలనే తాగొచ్చిన వాయింది సారు. 7 తారీఖు రేవంత్ సారు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయినాయి, చూస్తలేవా ఎట్లా? తెలంగాణలో నాయకత్వం చేయాలా, అభివృద్ధి చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కలిగిస్తున్న మన కేసీఆర్ గారితో పాస్ గందుకేనా తీసుకుపోయి ప్రతిపక్షంలో కూసోబెడితే ఫామ్ హౌస్లకు వెళ్ళి ఇంకా బయటికి వస్తలేడు. 1 నెల 2 నెలలు కూడా ఈ ప్రభుత్వం నడపలేరు. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఈ రోజే అలా ఎమ్మెల్యేలు వారిపోతా ఉన్నారు క్యాంప్లోకి వెళ్ళి. ఇదంతా కూడా ఒక 5 వర్గాలు ఉన్నాయి, 5 వర్గాలు ఉన్నాయి. వాళ్ళని నాశనం చేస్తారు. ఎవరు నాశనం చేసే అవసరం లేదు. సారుకు జోస్యం తెలిసేమో, ముందు ముందు ఏమైతుందో కూడా చెప్తున్నాడు. ఇంకా 6 నెలలు నువ్వు ప్రతిపక్షంలోనే ఉండు సారు, చూస్తా నువ్వు ఎంత నికార్సైన లీడర్వో. జాగ్రత్త బిడ్డలారా. ఇక మీరు ఈ ఓన్లీ ఒక డ్రీమ్ చూస్తున్నారని ఒక పిక్చర్ లెక్క మీకు ఇచ్చినాం. మళ్ళా వాపస్ మీరే మాకు మాట్లాడతారు అని నేను చెప్తా ఉన్నా. గిసువంటి అడ్డమైన మాటలు మాట్లాడబట్టే మీ నాయకులందరూ సిత్తు ఓడిపోయిర్రు. మళ్ళా అట్లనే మాట్లాడబడితివి, ఎంతకు మారనట్లున్నారుగా మీరు. ఇన్ని దినాలు అధికారంలోండి ఇప్పుడు ఓడిపోయి ఇంటికి పోయేటప్పుడు ఇన్ని దినాలు వాడుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఆఫీసులో ఉన్న సామాను మొత్తం సర్దుకపోతారట బీఆర్ఎస్ వాళ్ళు. ఇక నిన్న మొన్న అట్లనే జిల్లాలల్లో జరిగితే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిందుల్లా. మరి ఆ ఉత్తమ మాజీ మంత్రి గారు ఎవరో చూడుర్రి. ముందుగాల ఫోన్లా అన్నయ్యదో ముచ్చట మాట్లాడుతుండు, ఇందాం పార్రి. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఎట్లా పోతాయి? ఎట్లా మీరు మాట్లాడరు కదా, మీరే కదా మాట్లాడింది. నాగరికే నాంపల్లికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు అన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రాసియాలి కదా మీకు, ఇది మాకు సంబంధం లేదు మా పేషిక్ అని చెప్పి. వితౌట్ అబ్జెక్షన్ చేసుడు లేకుంటే మాటలతోని కాదన్న, పెన్ను పేపర్ మీద ఉండాలి కదా. నిన్న సిఎస్ గారు ఎందుకు చెప్పారు మరి అట్లా? ఎవ్రీథింగ్ మాకు ఇంటిమేషన్ మీరు అన్న చెప్పండి. ఏంది ఏమో ఫోన్లో మాట్లాడిండు, ముచ్చటైతే గింత సుత నాకు అర్థం కాలేదని పరేషాన్ అవుతున్నారా? ముచ్చటేందో నేనే క్లియర్ కట్ గా చెప్తా, జర నిమ్మలంగినుర్రి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్కెళ్లి ఫైల్స్, కంప్యూటర్లు ఇంకా సామాన్లను తీసుకుపోతంటే ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుపడ్డారు. రవీంద్ర భారతిలా శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి బుధవారం పొద్దుగాల కొందరొచ్చి ఒక బండ్ల ఫర్నిచరు, ఫైల్స్, కంప్యూటర్లను తీసుకుపోనికే చూసిర్రు.
ముచ్చట తెలిసి ఎమ్మటే గాడికి చేరుకున్న విద్యార్థి నాయకులు వాళ్ళని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సామాన్ను ఎట్లా తీసుకుపోతారని గట్టిగానే నిలదీసిర్రు. ఇక దీని మీద సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు విద్యార్థులు. గిన్ని దినాలు ఎన్నికల లొల్లిలబడి ఇన్ని దూరం పెట్టినా ఇప్పుడు అసలు ఇడిచిపెట్టే ముచ్చటనే లేదు. అరే ఒక 1000 వాళ్ళ లడి, ఒక తోక పటాకుల ప్యాకెటు, మైసూర్ పాక్ డబ్బు ఒకటి, దాని తర్వాత కిలో కులపూలు తీసుకురా బంతిపూలు. నా నెత్తి మీద సలుకునేటందుకు తీసుకురావా. ఓయ్ ఏంది గిన్ని దినాలు ఏడికి పోయినావు? ఇయాలొచ్చి ఆర్భాటం చేస్తున్నావు ఏమో. అండర్ గ్రౌండ్లకు పోయినా రేవంత్ సార్ గెలిస్తేనే బయటికి వద్దామనుకున్నా. ఇగో ఇప్పుడు బయటికి వచ్చినా. ఊకో ఊకో, ఈ పనికి మాలిన మాటలకు ఏం తక్కువ లేదు నీకైతే. పనికి మాలిన మాటలు కాదు, నేను మాట్లాడేవి పనికొచ్చే మాటలు. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి సారు. సర్లే, ఇంతకీ అలా ఏం ముచ్చట తీసుకొచ్చినావో చెప్పు. దేశం మొత్తం రేవంత్ రెడ్డి సారు సీఎం అనే ముచ్చట నడుస్తుంటే ఇంతకంటే పెద్ద విషయం ఏం కావాలి నీకు? అవురా, రేవంత్ సారు నిజంగా గ్రేట్ కదా. కాదా మరి? 2014, 2018 అడుగున పడ్డ కాంగ్రెస్ పార్టీని 2023 ఒంటి చేత్తోని కష్టపడి గెలిపించిందంటే ఎంత గ్రేట్ చెప్పు. అవును, పొద్దునక రాత్రనక ఇల్లును ఇంటోలను మొత్తం ఇడ్సబెట్టి 2 నెలలు తీరిక లేకుండా తెలంగాణలో ఇంటింటికి తిరిగి ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజలలో కలిసిపోయి ఇవాళ సీఎం కుర్చీలా కూసబోతున్నాడు అంటే రేవంత్ సార్ను తారీఫ్ చేయాల్సిందే. అవు మళ్ళా మరి కేసీఆర్ సార్ ఎందుకు అవుపిస్తలేడో నాకైతే ఇప్పటికీ సమజైతలేదు. ఓడిపోయిండు కదా, ఎట్లా కనిపిస్తాడు చెప్పు. సరే, ఓడిపోయినాక జనాల తరపున కొట్లాడదాం అనుకుంటా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా అంటున్నా. సక్కదనం మంచిగానే ఉన్నది. ఓడిపోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తలేడు అంటే నువ్వు ప్రెస్ మీట్ కాడికి ఓబడితివి. సరే అది పోనీ, గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అభినందనలు చెప్పాలి కదా. కేటీఆర్ సారు చెప్పిండు కదా. ఓ తెలివి తక్కువ దానా, నేను చెప్పేది కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి కాదు. దిమాగ్లో కొంచెమన్నా గుజ్జు ఉండాలి కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. పోనీ తీయి, చచ్చిపోయిన పామును మళ్ళా కట్టితోని కొడితే ఏమత్తది చెప్పు. నేను గట్ల అంటలేను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు జనాలు, మరి వాళ్ళకన్నా కృతజ్ఞతలు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన ముచ్చట కరెక్టే, చెప్పాలేలే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఓ తిక్కల దానా ముచ్చట చెప్తున్నప్పుడు వినాలి కదా. చెప్పు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు అని వాళ్ళని ఓడగొట్టలేదు జనాలు. మరి కేసీఆర్ సార్ బలుపు, కేటీఆర్ సార్ తలపొగరు, కవిత మేడం అహంకారము, హరీష్ రావు సార్ మదం తగ్గాలని ఓడిచ్చారు జనాలు. అవు, నువ్వు చెప్పింది 100% కరెక్టేరా. మొన్న సభలల్లా ఏమన్నాడు కేసీఆర్ సారు? కేసీఆర్ను ఓడించే మొగాడు ఉన్నాడా? వాళ్ళందరూ వచ్చి నన్నేం చేస్తారు? నన్నేం చేయలేరు. కేసీఆర్కి అడ్డం పడతారా? ఇక రా చూసుకుందాం. ఆ రేవంత్ రెడ్డి అంటోడు ఎంతనైనా నాకు ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేయాలి అని అన్నాడు. బాగా ఆలోచించే ఓట్లేసారు ప్రజలు, చూసినావుగా. అవు సాయి, నిజంగానే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నట్టే గెలిపించుకున్నారు. మన తెలంగాణ ప్రజలు నిజాయితీ పరులు. వాళ్ళకు నచ్చితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, నచ్చకపోతే పాతాళానికి దొక్కుతారు. సరే మరి అవతల సంబురాలు చేసుకోవాలి నేను. హలో, అరే వచ్చినా. అరే ఇప్పటిదాకా చెప్పుడు మర్చిపోయినా, నాకు ఒక సుతిలాటం బాంబు తీసుకురా. గీడ వేలిస్తే ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ బెదిరాలే. సరే తీసుకురా. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిసిండట. అట్లనే ఇక్కడ తెలంగాణలో ఉన్న పండితులందరూ ఒకటే మాట మీద ఉండి గిట్ల ప్రచారం చేస్తే తెలంగాణ ఓటర్ దేవుళ్ళు చూడుర్రి, మీ మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు కావు అని ఏం చేసిర్రో. ఇక ఇప్పుడు దేశంలో ఏడ ఎన్నికలు జరిగినా గానీ కొంతమంది ఎగ్జిట్ పోల్స్ పెట్టి ఎవరు గెలుస్తారు అని ఒక అంచనా వేసి చెప్తారు. గీ పార్టీకి గిన్ని సీట్లు వస్తాయి, గీ పార్టీ గిన్ని దిక్కుల ఓడిపోతుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమందిని చూపిస్తా వీళ్ళందరూ మరి ఏడ సర్వే చేస్తారో ఏమో, లేకపోతే అధికారంలో ఉన్నోళ్ళని ఏమన్నా అంటే మాకేమన్నా ఇబ్బంది అవుతుందని అనుకుంటారో ఏమో గాని అన్ని వీళ్ళకే తెలుసు అన్నట్టు, వీళ్ళు పక్కనకెంచి చూసినట్టు, జనాలందరూ వీళ్ళు చెప్పినట్టే చేస్తారన్నట్టు గిట్లా నోరు జారుతారు. చూడురి, భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి. ఎట్టి పరిస్థితులలోనూ 6 100 అయినా 100 126 అయినా వచ్చేది టీఆర్ఎస్ అండి.
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మూడవసారి నెలకొల్పుతుంది. దాదాపు 76 సీట్లు వస్తాయి. పొత్తులతో కలిపి 76 సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు. 2023లో నేను చెప్పేది. 72 సీట్లతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చూసిరు కదా, వీళ్ళందరూ గీడ పేరు మోసిన జ్యోతిష్యులు, పండితులు, పొద్దున లేస్తే గ్రహాలతోని ముచ్చట్లు పెట్టే పెద్ద స్వాములు. ఇంతమంది ఒకటే మాట, కేసీఆర్ కేసీఆర్ కేసీఆరే వస్తాడని. ఇంకొక ఆయన మాత్రం డైరెక్ట్ కేటీఆరే అని ఎంత నమ్మకంతో చెప్పిండో విన్నారు కదా. మరి వీళ్ళు దేన్ని నమ్ముకొని చెప్తారో ఏమో గాని, ఇంతకు ముందు ఏమన్నా కరెక్ట్ అయినాయో లేవో గాని, ఈసారి మాత్రం వీళ్ళు గ్రహాలను నమ్మి గింతగానని చెప్పిర్రో గాని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్ళు కాబట్టి ఆ ఓటర్ల దేవుళ్ళు ఇచ్చిన తీర్పుతోనే కేసీఆర్ సారును ఫామ్ హౌస్ కు పంపిస్తే రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి సీట్ల కూసునేటట్టు చేసిన గా ఓటర్ దేవుళ్ళ ముంగట వీళ్ళందరూ బొక్కబొర్ల పడ్డరు పోరి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురు. వస్తున్నారంట అన్ని రాష్ట్రాల పెద్ద లీడర్లు. సచివాలయంలో చేసుకున్నారు సంబరాలు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు పడ్డారట బాధలు. కేసీఆర్ ని చూడనీకే 9 బస్సులలో వచ్చిర్రు జనాలు. సొంతూరోళ్ళు అని తెలిసి కూడా వెళ్ళలేదట బయటకు. కేసీఆర్ ఓడిపోనికే గదే కారణం అంటున్న సాయన్న. 2023లో ఒంటి చేత్తోని కష్టపడి గెలిపించిందంటే ఎంత గ్రేట్ చెప్పు. ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.